ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమిలో అంతా సవ్యంగానే సాగుతోందా లేక బయటకు కనిపించని అంతర్గత అసంతృప్తి నెమ్మదిగా బయటపడుతుందా? ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించిన ప్రచార తీరు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇవన్నీ కలిపి కూటమిలో ఏం జరుగుతుందనే ప్రశ్నను ముందుకు తెచ్చాయి. నిజంగానే లోపల ఏమైనా అసంతృప్తి ఉందా లేక ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థుల ప్రచారమేనా? కూటమి రాజకీయాల వెనుక అసలు లెక్కలేంటి? ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అధికార కూటమి ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన వేళ బయటకు అంతా సాఫీగానే కనిపిస్తున్నా లోపల మాత్రం రాజకీయ లెక్కలు మారుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రభుత్వ స్థిరత్వం, పరిపాలన, అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టాయి. అయితే రాజకీయాల్లో కేవలం పాలన మాత్రమే కాదు, భాగస్వామ్య పార్టీల మధ్య గౌరవం, ప్రాధాన్యం, గుర్తింపు కూడా అంతే కీలకం. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని చిన్న పరిణామాలు ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు కారణమవుతున్నాయి. అవి నిజంగా విభేదాలకు సంకేతాలా లేక రాజకీయ ప్రత్యర్థులు సృష్టిస్తున్న హైప్ మాత్రమేనా అనేది చర్చనీయాంశంగా మారింది. కూటమి రాజకీయాల్లో ఒక విషయం ఎప్పుడూ కీలకం. ఎవరి బలం ఎంత, ఎవరి పాత్ర ఎంత, ఎవరి ప్రాధాన్యం ఎంత అనే అంశాలపై స్పష్టత ఉండాలి. అధికారంలో ఉన్న పెద్ద పార్టీకి సహజంగానే పరిపాలనా యంత్రాంగంపై ఎక్కువ పట్టు ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు, అధికార వ్యవస్థతో సమన్వయం, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఆ పార్టీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కూటమి రాజకీయాల్లో భాగస్వామ్య పార్టీలు కేవలం సంఖ్యల పరంగా మాత్రమే కాకుండా తమ రాజకీయ గుర్తింపును కూడా కాపాడుకోవాలని భావిస్తున్నాయి. ఇక్కడే అసలు రాజకీయ సవాల్ మొదలవుతుంది. జనసేన విషయంలో కూడా ఇదే చర్చ కనిపిస్తోంది. పార్టీ అధికార భాగస్వామిగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో తమకు లభిస్తున్న గుర్తింపు, కార్యక్రమాల్లో ప్రాతినిధ్యం, నాయకులకు ఇచ్చే ప్రాధాన్యత వంటి అంశాలను ఆ పార్టీ శ్రేణులు గమనిస్తున్నాయి. రాజకీయాల్లో కార్యకర్తలకు ఒక భావోద్వేగ సంబంధం ఉంటుంది. తమ నాయకుడికి, తమ పార్టీకి సరైన గౌరవం లభిస్తుందా లేదా అన్న అంశాన్ని వారు చాలా సున్నితంగా తీసుకుంటారు. ఇటీవల కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార అంశాలు, స్థానిక స్థాయి వ్యవహారాలు కూడా ఈ చర్చకు కారణమయ్యాయి. అయితే ప్రతి సంఘటనను రాజకీయ విభేదాల కోణంలో చూడటం సరైనదేనా అన్నది కూడా ప్రశ్న. ఎందుకంటే పెద్ద కూటముల్లో స్థానిక స్థాయిలో జరిగే పొరపాట్లు, సమన్వయ లోపాలు సాధారణమే. అయితే రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి చిన్న సంఘటనలు ఒక కూటమి ఆరోగ్యాన్ని అంచనా వేసే సూచికలుగా మారతాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న భాగస్వామ్య పార్టీల మధ్య అసలు పరీక్ష ఎన్నికల సమయంలో కాదు, అధికారాన్ని పంచుకునే సమయంలోనే ఉంటుంది. ఒక పార్టీకి పరిపాలన ఆధిపత్యం ఉంటుంది, మరో పార్టీకి ప్రజా ఆకర్షణ ఉంటుంది, ఇంకో పార్టీకి కేంద్ర స్థాయి బలం ఉంటుంది. ఈ 3 శక్తులను సమతుల్యం చేయడం కూటమి నాయకత్వానికి ప్రధాన సవాల్. ఇక మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అధికార కూటమిలో చిన్న భేదాభిప్రాయం కనిపించినా దాన్ని పెద్ద రాజకీయ సంక్షోభంగా చూపించడం ప్రతిపక్షాల సహజ వ్యూహం. అయితే కూటమి నేతలు మాత్రం ఇలాంటి ప్రచారాలను ఖండిస్తూ తమ మధ్య సమన్వయం బలంగా ఉందని చెబుతున్నారు. రాబోయే కాలంలో కూటమికి 3 అంశాలు అత్యంత కీలకం కానున్నాయి. మొదటిది భాగస్వామ్య పార్టీల మధ్య అంతర్గత కమ్యూనికేషన్, రెండవది స్థానిక స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం, మూడవది ప్రతి పార్టీ కార్యకర్తలో నమ్మకాన్ని కొనసాగించడం. ఎందుకంటే ప్రభుత్వాలు కేవలం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం వల్ల మాత్రమే నిలబడవు, క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తల నమ్మకం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు కూటమి భవిష్యత్తుపై అనేక చర్చలకు దారితీస్తున్నాయి. ఇవి నిజమైన అంతర్గత విభేదాలకు సంకేతాలా లేక రాజకీయ ప్రత్యర్థులు పెంచి చూపిస్తున్న అంశాలా? దానికి సమాధానం రాబోయే రోజుల్లో కూటమి నాయకత్వం తీసుకునే నిర్ణయాలు, భాగస్వామ్య పార్టీల మధ్య జరిగే సమన్వయం స్పష్టం చేస్తాయి. అయితే ఒక విషయం మాత్రం ఖాయం, కూటమి విజయానికి కేవలం అధికారం సరిపోదు, భాగస్వామ్య పార్టీలకు సమాన గౌరవం, స్పష్టమైన పాత్ర, పరస్పర విశ్వాసం అవసరం. ఆ సమతుల్యతే ఈ కూటమి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.